హాయ్ అండి అందరికీ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వానిలో భౌతికపరమైన అవసరానికి ఉదాహరణ ఏమిటి? భౌతికపరమైన అవసరానికి ఉదాహరణ ఏమిటి అంటే తెలుసుకోవాలన్న కోరిక ఉండడమా, సమస్యలను వివిధ పద్ధతుల్లో సాధించే ప్రయత్నం చేయడము, అలాగే సమస్యను తయారు చేయడం, ఇవన్నీ కూడా భౌతికపరమైన అవసరాలు అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తెలుసుకోవాలనే కోరిక ఉండడం, సమస్యలను వివిధ పద్ధతుల్లో సాధించేటటువంటి ప్రయత్నం కూడా చేయడం, అలాగే సమస్యను తయారు చేయడం. నెక్స్ట్ వన్, పిల్లలకు బాహ్య ప్రేరణను కలిగించేటటువంటి అంశాలు ఏమిటి? ఏవంటి బాహ్య ప్రేరణ కలిగిస్తాయి? బహుమతులు, పొగడడం లేదా అభినందించడం, శిక్షించడం, ఇవన్నీ కూడా బాహ్య ప్రేరణను కలిగిస్తాయి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రేరణను గూర్చిన వాస్తవ అంశం కానిది ఏది? ఏదండి ప్రేరణ కాదు? ప్రేరణకి సంబంధించినది ఏదండి? ఇక్కడ పిల్లల్లో ప్రేరణ అనేది గణిత జ్ఞాన నిర్మాణకర్త. అలాగే ప్రేరణ బాహ్యంగాను అంతర్గతంగాను జరగవచ్చు. ప్రేరణ వల్ల అభ్యసనలో సాఫల్యత చెందడం జరుగుతుంది. చూడండి, ప్రేరణ గురించిన వాస్తవ అంశం కానిది ఏది అంటే పైవేవి కాదనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో సంఖ్యా సమితిలోని చతుర్విధ పరిక్రియలు, వాటి ధర్మాలు, బీజ సమాసాలు, పరిక్రియలు, అవి పాటించేటటువంటి ధర్మాల మధ్య సారూప్యతను, ప్రాధాన్యతను పోల్చడం ద్వారా అభ్యసనం అనేది పటిష్టమవుతుంది అని తెలియజేసేటటువంటి నియమం ఏది? చూడండి, ఇక్కడ సారూప్య నియమం, పోల్చడం అన్నారు కదండి, సారూప్య నియమం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, అంటే సంసర్గం అంటే పోల్చడము, కానీ ఇక్కడ మనకి ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉంది. సారూప్యతను అనేటటువంటి వర్డ్ కూడా ఇక్కడ వాడారు. సారూప్యతను అనే వర్డ్ వాడారు కాబట్టి ఇక్కడ సారూప్య నియమం అవుతుంది. నెక్స్ట్ వన్, వేరువేరు గణితాంశాలు లేదా భావనలను ఒక ఉమ్మడి లక్షణం లేదా ఒక ప్రక్రియ ఆధారంగా ఏకం చేసి సంబంధాన్ని అవగాహన చేసుకోవడం అనేది దీనిని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుందండి? సంసర్గ నియమము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, సంసర్గ నియమము. నెక్స్ట్ వన్, పిల్లవాడు కొలతలలో దూరమానము, ద్రవమానము, తులామానంలో ఉపయోగించి వివిధ మానాల మధ్య సంబంధము దశాంశమానమని గుర్తించిన అక్కడ సంబంధాలు ఏర్పరిచాడనమాట. అప్పుడు అది ఏ నియమాన్ని సూచిస్తుంది? అది కూడా సంసర్గ నియమాన్ని సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఏర్పరిచే విధంగా ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమరి ఉంటాయి. ఈ నియమం అనేది దేనికి సంబంధించినది? నిచ్చెన రూపంలో అమరి ఉండడం అనేది అవిచ్ఛిన్నత నియమము. వరుస క్రమము అంటే అది అవిచ్ఛిన్నత నియమము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అవిచ్ఛిన్నత నియమానికి సంబంధించిన అవాస్తవమైనటువంటి అంశము ఏది? అవిచ్ఛిన్నత నియమానికి చెందనిది ఏది అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది చెందదనమాట. అంటే చూడండి, గణిత శాస్త్ర స్వభావానికి ఈ నియమంతో సహజ సంబంధం ఉంటుంది. గణితంలో ప్రతి భావన పూర్వభావనల ఆధారంగా కొత్త భావనలు ఏర్పడతాయి. అదేనండి, పూర్వభావనల ఆధారంగా కొత్తది ఏర్పడమే అవిచ్ఛిన్నత అనమాట. ఇది అభ్యసనను సరళతరం చేస్తుంది. సో ఈ మూడు కూడా చెందుతాయి. ఇక్కడ గణితంలో ప్రతి భావన స్వతంత్రంగా ఉంటుంది అని, ప్రతి భావన కూడా స్వతంత్రంగా ఉంటుంది అనేది మాత్రం అవిచ్ఛిన్నత నియమానికి చెందదు. స్వతంత్రంగా ఏముండదు. ఇప్పుడు గుణకారం రావాలంటే తనకి తప్పనిసరిగా కలపడాలనేవి రావాలి, ఎడిషన్స్ రావాలి. అలా అనమాట. ప్రతి భావన స్వతంత్రంగా ఉండదు. దాని ముందు భావనలు పూర్వభావనల ఆధారంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, ఒక అంశంలో విడివిడి భాగాల కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేయడం చూడండి వల్ల సమస్య సాధనకు పరిష్కార మార్గం దొరుకుతుంది అనేటటువంటి నియమం ఏది? మొత్తంగా చూడడం, మన సైకాలజీ ప్రకారం మొత్తంగా చూడడం అనేది ఏ అవుతుంది? అంతర్దృష్టి అభ్యసనమే కదా. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి జ్యామితిలో సిద్ధాంతాలు నిరూపించడానికి, జ్యామితి నిర్మాణాలు చేయడానికి సమగ్ర దృష్టి విధానాన్ని, పూర్వ అనుభవం, అవధాన శక్తిని వినియోగిస్తున్నాడు. ఇతని అభ్యసనం అనేది దేనికి సంబంధించినది? అతని అభ్యసనం అనేది దేనికి సంబంధించినది? ఇది కూడా అంతర్దృష్టి అభ్యసనమే అన్నమాట.
ఓకేనండి. సమగ్ర దృష్టి అన్నారు చూడండి, ఈ వర్డే అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, బోధనా పద్ధతిని గూర్చిన వాస్తవమైనటువంటి అంశం ఏది? బోధన పద్ధతిని గుర్చిన వాస్తవమైన అంశం ఏదంటే పైవన్నీ కూడా వాస్తవమే. పరిపక్వత చెందిన వ్యక్తి జ్ఞానాన్ని అందించే విధానమే బోధనా పద్ధతి. బోధనలో అభ్యసన సూత్రాలకు చోటు చేసుకుంటాయి. మనోవైజ్ఞానిక సూత్రాలతో ఒక విధంగా ఉపయోగించి బోధించేటటువంటి మార్గమే బోధనా పద్ధతి. ఇవన్నీ కూడా రైట్ అనేవే. నెక్స్ట్ వన్, నిర్ణయించుకున్న గమ్యాలు సాధించడానికి మార్గనిర్దేశం చేసేటటువంటి ఆలోచన రీతి క్రియారూపము ఏమిటి? దానినే మనం ఉపగమం అంటారు. మనకు ఉపగమాలు ఉన్నాయి కదండి, శీర్షిక ఉపగమం, కాలక్రమ ఉపగమం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటిని పద్ధతులు అనరు, ఉపగమాలు అంటారు. అంటే నిర్ణయించుకున్న గమ్యాలు సాధించడానికి నిర్దేశం చేసేటటువంటి ఆలోచన రీతి లేదా క్రియారూపాన్నే ఉపగమం అంటారు. నెక్స్ట్ వన్, బోధన అభ్యసనాల లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి అని చెప్పినది ఎవరు? బోధన అభ్యసన లక్ష్యాలు అనేటటువంటివి సాధించడానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి అని చెప్పింది ఎవరు? ఎవరు చెప్పారండి? వెస్లీ అండ్ స్టాన్లీ. 1 and 2 అవుతుంది. ప్రతిభావంతమైనటువంటి బోధనకు ఉపాధ్యాయులు ఉపయోగించవలసినది ఏది? ప్రతిభావంతమైనటువంటి బోధనకు ఉపాధ్యాయులు ఉపయోగించవలసింది చూడండి, అనువైనటువంటి బోధనా పద్ధతి మరియు ఒకటి కంటే ఎక్కువ బోధనా పద్ధతులు కూడా ఉపయోగించాలి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బోధనా పద్ధతిని ఎంపిక చేసుకోవటంలో ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏవండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే బోధించే విషయ స్వభావం ఉండాలి, విషయ ప్రాముఖ్యత ఉండాలి, అభ్యాసకుల యొక్క స్వభావం మరియు అవసరాలు, ఇవన్నీ కూడా ఎంపిక చేసుకోవడానికి అవసరం అవుతాయి అన్నమాట. బోధనా పద్ధతి, ఎటువంటి బోధనా పద్ధతి ఎంచుకుంటే పిల్లలు నేర్చుకుంటారని తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్ వన్, గణిత బోధనా సూత్రాలకు ఇవి మూలాధారాలు. ఏవండి? క్రోడీకరించినటువంటి నిపుణుల అభిప్రాయాలు ఉండాలి, అలాగే సమర్థమైనటువంటి ఉపాధ్యాయుల నివేదికలు, అలాగే తరగతిలో బోధనపై నిర్వహించినటువంటి ప్రయోగాత్మక పరిశీలనలు, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా ప్రక్రియ జరగడానికి అవసరమయ్యేటటువంటి పరిస్థితులు శిశువు స్వభావము, అతని మానసిక శారీరక స్థితికి సంబంధించినవి ఏమవుతాయండి? అవి ఆరంభ సూత్రాలు అవుతాయి, మార్గదర్శక సూత్రాలు అవుతాయి, మూల్యాంకన సూత్రాలు, ఈ 3 కూడా అవుతాయి అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, విద్యా ప్రక్రియ జరగాలంటే ఈ 3 కూడా అవసరం. నెక్స్ట్ వన్, లక్ష్య సాధనకు బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు అనుసరించదగిన విధానం బోధనా పద్ధతులకు సంబంధించినది. అది ఉపాధ్యాయుడు అనుసరించదగిన విధానం అనేదే మార్గదర్శక సూత్రాలు అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా గమ్యాలకు ఆశించిన రీతిలో చేరుకున్నామో లేదో అన్న అంశాలను పరీక్షించుట అనేది ఏమవుతుందంటే మూల్యాంకన సూత్రాలు అవుతాయి. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో గణిత బోధనా విధానంలో బోధన ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి పాటించవలసిన సూత్రాలు ఏమిటి? మూర్తం నుండి అమూర్తానికి వెళ్ళాలి, మనోవైజ్ఞానిక స్థాయి నుంచి తార్కికానికి వెళ్ళాలి, శాస్త్రీయత నుండి హేతువాదానికి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు తన బోధన ఏ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నాడనే ముఖ్యమైన అంశం. అయితే 4 స్థాయిల బోధనా దశలను ప్రతిపాదించిన వారు ఎవరండి ప్రతిపాదించారు? బట్లరు, రెన్నో. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అంటే ఉపాధ్యాయుడు తన బోధనా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నాడనేది ముఖ్యమైన అంశము. అయితే దాన్ని 4 స్థాయిల బోధనా దశలను ప్రవేశపెట్టారన్నమాట. ఇవి బట్లర్ మరియు రన్నల ప్రకారం బోధనా దశల స్థాయిల్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి? సాంశీకరణ బోధన, శాశ్వతానికి బోధన, బదలాయింపునకు బోధన, ఈ 3 ఉన్నాయన్నమాట. ఇంకొకటి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఒక సందర్భంలో వాస్తవమైన అంశము అదే సందర్భాన్ని పోలిన ఇతర సందర్భాల్లో కూడా వాస్తవమే అని తెలిపేటటువంటి దృగ్విషయం ఏదండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఆగమనం. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు ఒకే రకమైన వివిధ కొలతలతో ఉన్న అనేక దీర్ఘచతురస్రాలను నల్లబల్లపై గీసి
ప్రతి పటంలో దీర్ఘచతురస్ర పొడవు వెడల్పుల లబ్ధము ఆ దీర్ఘచతురస్రం మొత్తం గల్ల సంఖ్యకు సమానమవుతుందని గమనింపజేసి అప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశల్యాన్ని బోధించాడంట. అప్పుడు అతను అనుసరించేటటువంటి బోధనా పద్ధతి. ఇంత మ్యాటర్ చెప్పినప్పుడే మనకు అర్థమైపోవాలి అది ఆగమనం అని. నెక్స్ట్, ఆగమన ఉపగమానికి గల ఇతర పేర్లు ఏమిటి? దాన్నే సూత్రీకరణ పద్ధతి అంటాం, సూత్ర స్థాపన పద్ధతి అంటాం, అలాగే అనుమానోపపత్తి పద్ధతి అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, సూత్రాలు నియమాలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అన్వయించి నిరూపించేటటువంటి పద్ధతి ఏది? ఏ పద్ధతి అండి? నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫ్రాన్సిస్ బేకన్. ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు ఎవరు? పెస్టాలజీ. ఆగమనం అనగా అర్థం ఏమిటి? ఆగమనం అంటే ఒక సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయటం. నెక్స్ట్ వన్, ఆగమన పద్ధతి గురించినటువంటి వాస్తవ అంశాలు ఏమిటి? ఇది ఒక ప్రయోగాత్మక తార్కిక హేతువాదము. తెలిసిన దాని నుండి తెలిసిన అంశాలకు వెళ్తుంది. ఇది ఒక సాధారణీకరణ. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. క్రింది వారిలో గణితం నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి ఏది? గణితం నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి ఆగమన పద్ధతి. ఆగమనం కలిగి ఉండేటటువంటి అంశాలు ఏవి? ఆగమనం కలిగి ఉండే అంశాలు అనుమేయము, అనుమతి, సాధారణీకరణం. అనుమేయము, అనుమతి, సాధారణీకరణం ఈ మూడు అంశాలని కూడా ఆగమన పద్ధతి అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో ఆగమన పద్ధతి సూత్రాలు లేదా లక్షణాలు ఏమిటి? ఆగమన పద్ధతి సూత్రాలు లేదా లక్షణాలు ఏమిటి? ఉదాహరణ నుండి సూత్రీకరణకి వెళ్తుంది కదండి, మూర్త నుంచి అమూర్తానికి కూడా వెళ్తుంది కదండి, ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలకు కూడా వెళ్తుంది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, 6వ తరగతి చదివే రమణీయ 2 బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య అని సాధారణీకరించిందంట. అయితే ఆమె ఏం చేసిందండి? ఆగమనం చేసింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆగమన పద్ధతిలోని సోపానం కానిది ఏది? విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది కాదు. అక్కడ గుర్తుపెట్టుకోరు, ప్రతిదీ కూడా సాగదీస్తారనమాట. అధిక సంఖ్యలో ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబడతారు, ఉదాహరణలను పరిశీలిస్తారు, ఉదాహరణల నుండి సూత్రాన్ని రూపొందిస్తారు. సో ఇక్కడ సోపానం కానిది ఏదంటే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది కాదు. గణిత బోధనలో ఆగమన పద్ధతి ఉపయోగించేటటువంటి సందర్భాలు ఏమిటి? ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? సూత్రీకరణ చేయడానికి, విషయాన్ని సాధారణీకరణ చేయడానికి, నియమాలు రూపొందించడానికి, సిద్ధాంతీకరించడానికి. నెక్స్ట్ వన్, నిగమన విధానాన్ని ఆచరించి తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించిన వారు ఎవరండి? అరిస్టాటిల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నిగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు ఎవరండి? కొమినియస్. నిగమన పద్ధతికి గల ఇతర పేర్లు ఏంటి? అక్కడ ప్రయోగ పద్ధతి, సూత్రీకరణ పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి, అనుమానోపత్తి పద్ధతి వస్తాయి. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి సూత్ర వినియోగ పద్ధతి, యూక్లిడ్ శోధనా పద్ధతి, సూత్రీకరణ పద్ధతి. ఇక్కడ చూడండి, సూత్రీకరణ పద్ధతి అనేది ఆగమన పద్ధతి. సో ఇక్కడ సూత్రీకరణ పద్ధతి అవుతుంది. సో 1, 2 అనేది ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శాస్త్రీయ సత్యాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు ఇవన్నీ కూడా ప్రత్యేక సందర్భాలకు అన్వయించి వాటి యొక్క యథార్థతను తెలుసుకునేటటువంటి పద్ధతి ఏది అంటే ఆగమన నిగమన పద్ధతి. చూడండి నెక్స్ట్ బిట్, మానవ మేధస్సు యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అని చెప్పినది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, యూరిపిడెస్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విశ్లేషణ పద్ధతిని గూర్చిన వాస్తవమైనటువంటి అంశము. విశ్లేషణ పద్ధతికి సంబంధించినటువంటి వాస్తవమైన అంశము. ఇది సాధారణ దత్తాంశానికి వెళ్తుంది. ప్రతి సోపానం కూడా తార్కికంగా ఉంటుంది. అలాగే ఇందులో సమస్యను సాధించే విధానం మాత్రమే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఒక వస్తువు లేదా పరికరం పాడైనప్పుడు అందులో ప్రతి భాగాన్ని వేరు చేసి రిపేర్ చేయగలడు. అయినచో అతను క్రింది వానిలో ఈ బోధనా పద్ధతిని అనుసరించాడు. ఏదండి? విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, విశ్లేషణ పద్ధతిని గురించినటువంటి అవాస్తవమైనటువంటి అంశం ఏది? పిల్లవాడు బట్టి పట్టవలసి ఉంటుంది అనేది వాస్తవం కాదనమాట.
నెక్స్ట్ వన్, గడ్డివాము నుండి సూదిని వెతుకుటతో విశ్లేషణ పద్ధతిని పోల్చిన వారు ఎవరు ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, యంగ్. ఒక విధంగా విశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి యొక్క సంక్షిప్త రూపము అని ఎవరు చెప్పారు? ఎవరండి చెప్పారు? బట్లర్ మరియు రెన్. నెక్స్ట్ వన్, గణితంలో నేర్చుకున్న సూత్రాలను విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించటం అనేది ఏమవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, సంశ్లేషణ. నెక్స్ట్ వన్, సంశ్లేషణ పద్ధతిని గూర్చిన వాస్తవమైన అంశం ఏది? సంశ్లేషణ పద్ధతిని గూర్చిన వాస్తవమైన అంశం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఆశించిన పర్యవసానం వచ్చే వరకు కూడా ఆవశ్యక సోపాలు అనుసరిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వన్, పనిచేయని పరికరాలన్నీ కూడా భాగాలన్నీ రిపేర్ చేసి మరలా వాటిని సమైక్యం చేసి వస్తువులను తయారు చేసేటటువంటి పద్ధతి ఏ పద్ధతి అండి? నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులను గుర్చినటువంటి వాస్తవమైన అంశం ఏది? విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి అవగాహనకు, సంశ్లేషణకు, విచారణకు ఉపయోగపడతాయి. గణిత బోధనకు రెండింటిని సమైక్యం చేసి బోధించడానికి అవసరం. సంశ్లేషణలో సమస్య పరిష్కార విధానాన్ని అనుసరించి పరిష్కరించబడుతుంది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, సాధారణంగా గణితంలో సంశ్లేషణ విశ్లేషణ పద్ధతి ఈ అంశాల బోధనకు అనుకూలంగా ఉంటుంది. సంశ్లేషణ విశ్లేషణ పద్ధతి అనేది అంకగణిత పద సమస్యల సాధనలో ఉపయోగపడుతుంది. జ్యామితిలో సిద్ధాంత నిరూపణ చేయడానికి ఉపయోగపడుతుంది. జ్యామితి సమస్యల సాధనలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతిని యురెస్కో అనేటటువంటి ఏ భాషా పదం, అన్వేషణ పద్ధతి అనేది యురెస్కో అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? యురెస్కో అనేది గ్రీకు భాషా పదం. నెక్స్ట్ వన్, యురెస్కే అనే పదానికి అర్థం ఏమిటి? అర్థం నేను కనుగొంటాను అని. అన్వేషణ పద్ధతికి ఆద్యుడు ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్, హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, ఆర్మ్స్ట్రాంగ్ ఏ శాస్త్రంలో ఆచార్యుడు? ఆర్మ్స్ట్రాంగ్ రసాయన శాస్త్రంలో ఆచార్యుడు. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతిని గుర్చినటువంటి వాస్తవమైన అంశాలు ఏవి? అన్వేషణ అనగా వెతికి కనుక్కోవడం. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతి విద్యార్థికి ఈ స్థానాన్ని ఇస్తుంది. అన్వేషణ పద్ధతి విద్యార్థికి ఏ స్థానాన్ని ఇస్తుంది? ఒక పరిశోధకుడిగా, ఒక అన్వేషణగా తయారు చేస్తుంది అన్నమాట. అన్వేషణ పద్ధతి క్రింది ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రం అంటే ఆచరణ ద్వారా అభ్యసనం అనేటటువంటి సూత్రము అన్వేషణ పద్ధతికి సంబంధించినది. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతిని ఒక బోధనా పద్ధతి అనడం కంటే ఒక అభ్యసన రీతి లేదా వైజ్ఞానిక అన్వేషణ దృక్పథం అనడం ఉత్తమమని అభిప్రాయపడిన వారు ఎవరండి? యంగ్. నెక్స్ట్ వన్, శిక్షణ ఇవ్వడానికి అన్వేషణ పద్ధతి ఉద్దేశించబడింది, జ్ఞానానికి ద్వితీయ స్థానం ఇవ్వబడింది అని అభిప్రాయపడిన వారు ఎవరు? వెస్ట్వే. క్రింది వానిలో అన్వేషణ పద్ధతిని గుర్చిన వాస్తవమైనటువంటి అంశము ఏది? అన్వేషణ పద్ధతికి సంబంధించి అన్నమాట. వాస్తవమైన అంశం ఏది అంటే పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. ఆలోచనకు, తార్కిక ఆలోచనలకు, హేతువాద దృక్పథానికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థి పాత్ర ఉపాధ్యాయుని పాత్ర కంటే చురుగ్గా ఉంటుంది. పిల్లల్లో స్వీయ క్రియాశీలత స్వీయ అభ్యసనకు దోహదం చేస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కృత్రిమ వాతావరణంలో ప్రయోగాత్మక కృత్యాలలో విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొనేటటువంటి బోధన పద్ధతి ఏది? అన్వేషణ పద్ధతి. విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొంటాడనమాట. నెక్స్ట్ వన్, సమస్య ఉద్భవించిన దాని యొక్క సహజ వాతావరణంలో సమస్య పరిష్కారం చేపడితే ఏమవుతుందండి? అది కూడా అన్వేషణ పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిని విద్యారంగానికి పరిచయం చేసినటువంటి విద్యావేత్త ఎవరు? జాన్ డ్యూయి. ప్రాజెక్టు పద్ధతి క్రింది వానిలో ఈ వాదంపై ఆధారపడుతుంది. వ్యవహారిక సత్తావాదం. తరగతి గదిలో మొట్టమొదటిసారిగా ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? తరగతి గదిలో కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్టు పద్ధతికి సమగ్రమైన రూపం వీరి వలన కలిగింది. ఎవరి వల్లండి? స్టీవెన్సన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి వాస్తవ సూత్రం ఏది?
పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం, ఈ రెండు కూడా ప్రాజెక్ట్ పద్ధతి యొక్క సూత్రాలే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బిట్, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ఆశయం ఏంటి? ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ఆశయం ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ఆశయం ఏంటంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సంపార్జన. జ్ఞాపక శక్తి ఇవేమీ కాదు, ఇది 5 జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సంపార్జన. నెక్స్ట్ వన్, అనేక సమస్యలతో కూడినటువంటి ఒక పనిని సహజ వాతావరణంలో జయప్రదంగా నిర్వహించడం. జయప్రదం అని వస్తే మనకి ఆర్మ్స్ట్రాంగ్ అని పెట్టాలి నిర్వచనంలో. జయప్రదం, ఇది నిర్వచనం అన్నమాట. ఈ నిర్వచనంలో జయప్రదం కనిపిస్తే ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, వీలైనంత వరకు అనువైన సహజ పరిసరాల్లో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక వ్యాసక్తే ప్రకల్పన. ప్రకల్పన అన్న ప్రాజెక్ట్ అన్న ఒకటే అని అభిప్రాయపడిన వారు ఎవరు? హృదయపూర్వక, సంపూర్ణ హృదయపూర్వక అని కీవర్డ్ వస్తుంది కిల్ ప్యాట్రిక్. ఓకేనండి. నెక్స్ట్ వన్, అవును పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిత్య జీవిత భాగమే ప్రాజెక్ట్. దిగుమతి అని వస్తే అది ఆప్షన్ బల్లాడ్. నెక్స్ట్ వన్, ఇది ఒకసారి చూడండి, ఇది ఒకసారి చెక్ చేయండి, డౌట్గా ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది? ఏదండి? ప్రాజెక్ట్ పద్ధతి. థార్న్డైక్ ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతిలోని సోపానాలు వరుసగా. ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలు వరుసగా పరిస్థితిని కల్పించటం, తర్వాత ఎన్నిక చేసిన ఉద్దేశాలు వివరించడం, పథక నిర్మాణం చేయాలి, ప్రాజెక్ట్ అమలు చేయాలి, తర్వాత పర్యవేక్షణ, ప్రాజెక్టు మూల్యాంకనం, ప్రాజెక్టు నివేదిక, ఇవన్నీ కూడా ఉంటాయంట. ఓకేనండి, ప్రాజెక్ట్ పద్ధతులు ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కాయ కష్టం పట్ల గౌరవాన్ని పెంచే బోధనా పద్ధతి. అంటే కష్టపడమే, అది ఏదంటే గౌరవాన్ని పెంచుతుంది. ఎంత కష్టపడితే అంత గౌరవం వస్తుంది ప్రాజెక్ట్ పద్ధతి. క్రింది వానిలో ప్రాజెక్ట్ పద్ధతిని గుర్చినటువంటి వాస్తవమైన అంశం ఏది? అంటే విద్యార్థుల మధ్య సహకారం ఉంటుంది. ప్రాజెక్టు మనం గ్రూప్గా ఇస్తే విద్యార్థుల మధ్య సహకారం పెరుగుతుంది. ప్రజాస్వామిక లక్షణాలు కూడా అలవడతాయి. సమస్య పరిష్కారం సహజ వాతావరణంలో జరుగుతుంది, అన్వేషణ పద్ధతి మాదిరి. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఒక సవాల్ను అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడేటటువంటి ప్రక్రియే సమస్య పరిష్కారం అని అభిప్రాయపడిన వారు ఎవరు? సవాలు కూనే డేవిడ్. విద్యార్థి నేర్చుకోవలసినటువంటి అంశాన్ని ఒక సమస్య రూపంలోనికి తీసుకువచ్చి బోధన చేసేటటువంటి పద్ధతి ఏది? సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి అంశాలు ఏమిటి? సమస్య పరిష్కారానికి అవసరమైన అంశాలు ఇవన్నీ కూడా భావనల అవగాహన ఉండాలి, అంతర్దృష్టి కూడా ఉండాలి, ఉపజ్ఞత, ఆలోచన స్వాతంత్ర్యము, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా ఉండాలి, ఉపజ్ఞత కూడా ఉండాలి. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి పరిపాటిగా ఉండే విధానం ద్వారా పరిష్కరించలేక ఒక సవాలుగా నిలిచే ప్రశ్నను ఈ విధంగా చెప్పవచ్చును. సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బోధన పద్ధతి యొక్క విజయం దత్తాంశ సేకరణపై ఆధారపడి ఉంటుంది. దత్తాంశ సేకరణపై ఆధారపడి ఉంటుంది. సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ వన్, ఆగమన నిగమన 2 ఉపగమాలను కలిగి ఉన్నటువంటి బోధన పద్ధతి ఏది? 2 ఉపగమాలు ఉంటాయి అందులోనే. ఏ బోధన పద్ధతి అంటే సమస్య పరిష్కార పద్ధతిలో 2 కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమస్య పరిష్కార పద్ధతులను గుర్తించండి. క్రింది వానిలో సమస్య పరిష్కార పద్ధతులు ఏవి? పునఃప్రవచన పద్ధతి, సాదృశ్యాల ఆధారాల పద్ధతి, చిత్రీకరణ పద్ధతి, ఇవన్నీ కూడా సమస్య పరిష్కార పద్ధతులే. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఇవ్వబడినటువంటి గణిత సమస్యలను తన సొంత మాటల్లో రాసుకునినచో అది ఈ పద్ధతికి సంబంధించింది, పునఃప్రవచన పద్ధతి. నెక్స్ట్ వన్, రవి కష్టమైన గణిత సమస్యలను పరిష్కరించుటకు దాన్ని పోలిన మరొక సులభమైన గణిత సమస్యలను కూడా పరిష్కరించింది. అయితే ఇదేమవుతుందండి?
సాదృశ్యాల పద్ధతి. పోలినా అన్నారు కదా, పోలికలు ఏమొస్తుంది? సాదృశ్యాల పద్ధతి. ఒక విద్యార్థి గణిత సమస్యను పరిష్కరించుటకు సమస్యలోని అంశాలలో ఉన్న పరస్పర ఆధార సంబంధాలపై కేంద్రీకరించినచో ఇది చూడండి పరస్పర ఆధారము అదే పేర్లోనే ఉంటున్నాయి మనకు ఆన్సర్స్. ఆధారాల పద్ధతి. ఒక విద్యార్థి ఒక చిత్రం ద్వారా లేదా పట్టిక ద్వారా సమస్యలోని అంశాలను గుర్తించి వాటి సంబంధాలను వ్యక్తీకరించాడు. అయితే అది ఏమవుతుందండి? చిత్రీకరణ పద్ధతి. గణితాన్ని ప్రయోగశాల పద్ధతిలో నేర్చుకునేటప్పుడు విద్యార్థులు ఈ విధంగా అభ్యసన చేస్తారు. ప్రయోగశాల పద్ధతిలో నేర్చుకునేటప్పుడు గణితాన్ని ఎలా అభ్యసన చేస్తారండి? సో రాసుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తిస్తారు, సూత్రీకరణ చేస్తారు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా నిర్ధారణ చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఒక విద్యార్థి ఒక చిత్రం అయిపోయిందండి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రయోగశాల పద్ధతి యొక్క ఇతర పేర్లు ఏమిటి? ఇతర పేరు అంటే ప్రయోగశాల పద్ధతి యొక్క ఇతర పేరు ఏమిటి? దీన్ని ఆగమన పద్ధతి యొక్క విస్తరణ రూపం అని కూడా అంటారు. నెక్స్ట్ వన్. గణితంలో క్రీడా పద్ధతిని పరిచయం చేసిన వారు ఎవరు? ఫెడ్రిక్ ఫోబెల్ మరియు మాంటెస్సోరీ వీళ్ళిద్దరూ కూడా క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఫెడ్రిక్ ఫోబెల్ ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ మొదటిసారిగా కిండర్ గార్డెన్ అనేటటువంటి పదాన్ని ప్రవేశపెట్టారు. అయితే కిండర్ గార్డెన్ అంటే అర్థం ఏమిటి? బాల్యదానం. నెక్స్ట్ వన్. కిండర్ గార్డెన్ అనేది ఈ సంవత్సరంలో స్థాపించబడింది. కిండర్ గార్డెన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది? 1837. కిండర్ గార్డెన్ యొక్క ప్రధాన అంశాలు ఏమిటి? పైవన్నీ కూడా. సో పిల్లలు ప్రకృతి ఒడిలో పరుండి పరిశీలించడం, తమ చుట్టూ ఉన్న పరిసరాలను ఆకలింపు చేసుకోవడం, రాజకీయ సాంఘిక పరిస్థితులకు అతీతంగా తమంతట తామే పెరగడం, ఇవన్నీ కూడా కిండర్ గార్డెన్ యొక్క ప్రధాన అంశాలే అవుతాయి. నెక్స్ట్ వన్. కిండర్ గార్డెన్లో చేసేటటువంటి కృత్యాలు ఎలా ఉంటాయి? బొమ్మలతో సృజనాత్మకంగా ఆడుతారు, ఆటలు, నృత్యం చేయడం ఉంటుంది, అలాగే ప్రకృతి అధ్యయనంలో భాగంగా తోటల్లో మొక్కలు పెంచడం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. కిండర్ గార్డెన్లో నిర్వహించబడేటటువంటి కృత్యాల వల్ల పిల్లల్లో అభివృద్ధి చెందేటటువంటి సామర్థ్యాలు ఏమిటి? ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. బోధనలో బహుమతులను ప్రవేశపెట్టి క్రీడల ద్వారా అభ్యసనం అనేటటువంటి పద్ధతిని కనిపెట్టింది ఎవరు? బహుమతులు ప్రవేశపెట్టింది ఎవరండి? సో ఫ్రోబెల్, మాంటెస్సోరీ వీళ్ళిద్దరూ కూడా బహుమతులు ప్రవేశపెట్టారు. థ్యాంక్ యూ ఎవరీవన్.